పార్లమెంట్ ఎన్నికల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని ఎన్నికల అధికారులు తెలిపారు. వేములవాడ నియోజకవర్గంలో సోమవారం జరిగే పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల కోసం 1500 మంది పోలీసులతో పాటు కేంద్ర బలగాలతో భారీ బందోబస్తును పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో 318 పోలింగ్ స్టేషన్లు ఉండగా 560 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా అందులో 48 సమస్యాత్మక ప్రాంతాలుగా 58 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి పోలింగ్ సామాగ్రిని పోలింగ్ స్టేషన్ అధికారులకు అప్పగించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. వేములవాడ నియోజకవర్గంలో మొత్తం 2,26,188 మంది ఓటర్లు ఉండగా పురుషులు 1,08,091, మహిళలు 1,18,065, ఇతరులు 32 మంది ఉన్నారు. అయితే ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు కోరారు. సెక్టర్ నంబర్ 2 రిపోర్ట్ చేయండి. రఘునందన్ పిఓస్ వల్ల రిపోర్ట్ వాళ్ళు వస్తున్నాము తీసుకుంటామంటే వాళ్ళని వదిలేయండి. సార్ సస్పెన్షన్ ఆర్డర్స్ వెళ్తున్నాయి, మిగతా వాళ్ళని అలర్ట్ చేస్తాము. ఇది భరోసాగా జోక్ కాదండి. అంటే